నమస్తే. ఒక బిగ్ బ్రేకింగ్ అయినటువంటి వార్త కనబడతా ఉంది. ముఖ్యంగా ఈటల రాజేందర్ రేసు నుంచి అవుట్ అయిపోయాడు. బీజేపీ పార్టీ అధ్యక్ష రేసు నుంచి రామచంద్రరావు ఇన్ అయ్యిండు. సో ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎవరైతే రామచంద్రరావు ఉన్నాడో గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిండు. బీజేపీ పార్టీతోటి జర్నీ చేస్తూ ఉన్నటువంటి రామచంద్ర వైపే మొగ్గు చూపెట్టింది బీజేపీ పార్టీ అధిష్టానం అని చెప్పేసి ఒక పక్కన ప్రచారం అవుతా ఉన్నది. సో ఈ ప్రచారంలో వాస్తవం ఎంత నిజం ఎంత అనేది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం 2 గంటల వరకు మాత్రమే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు. ఇక 2 గంటల తర్వాత పర్మనెంట్ అధ్యక్షుడు ఈటల రాజేందర్ అన్నటువంటిది భావనతోటి బీజేపీ పార్టీ నేతలు కొంతమంది ఈటల రాజేందర్కు సంబంధించినటువంటి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ప్రచారం మాత్రమేనా రామచంద్రరావుది? మరి ఈటల రాజేందర్ నిజంగా రేసు నుంచి ఏమైనా అవుట్ అయ్యిందా? సో అవుట్ చేసేటువంటి ప్రయత్నం ఏమన్నా బీజేపీ పార్టీలు వెనక నుండి ఎవరు చక్రం తిప్పిళ్ళు? సో దీన్ని పట్ల మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. బీసీ సామాజిక వర్గానికే రేపు పదవి ఇవ్వబోతా ఉన్నాం. బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా బీసీకే ఉంటుంది అవకాశం. బీసీ మాత్రమే ముఖ్యమంత్రి అవుతాడు బీజేపీ పార్టీలో అని చెప్పినటువంటి బీజేపీ పార్టీ ఆ విధమైనటువంటి సాహసం అంటే ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం, ఒక ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి పెద్దపీట వేస్తుందా, లేకపోతే బీసీ సామాజిక వర్గాలకి ఏమైనా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తుంది? ఎందుకంటే 2 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ ఉన్నది. ఆ నామినేషన్లు ఒకవేళ కనుక ఒకటే పడితే ఇక ఆయన కన్ఫర్మ్ ఇక. సో చూడాలి ఇక ఏం జరుగుతుందో ఒకసారి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈటలకి ఇస్తారా, ఈటలకి సంబంధించినటువంటి ఆయన నేపథ్యం ఈయన నేపథ్యం కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒక పక్కన ఈ రామచంద్రరావు విషయానికి వచ్చిన తర్వాత ఆ కర్ణం సామాజిక వర్గం అంటే ముఖ్యంగా ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గం అలాగే ఆయన అడ్వకేట్గా పేరున్నది. ఆయన నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఆ వ్యక్తి. చాలా రోజులుగా ఆయన బీజేపీ పార్టీతోటే జర్నీ చేస్తూ ఉన్నాడు. మరి బీజేపీ పార్టీ అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్తలు మాత్రమే చెప్తా ఉన్నాను, అది ప్రచారం అవుతా ఉన్నది. మనకు తెలిసినటువంటి అంశం ఏంటిదంటే సరే రామచంద్రరావుకి ఒక రకంగా అవకాశం ఇవ్వాలి అన్నటువంటి భావనతో ఉన్నారు. ఒకరేమో ఒక రామచంద్రరావుకే ఇచ్చినట్టు రామచంద్రరావుకి ఎందుకు ఇవ్వాలి, ఒకవేళ ఇస్తే రఘునందన్ రావు ఉన్నాడు కదా అన్నటువంటిది. ఎందుకంటే ఎవరికైనా ఉన్నత సామాజిక ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గం, రామచంద్రరావు, రఘునందన్ రావు విరమ సామాజిక వర్గం. సో ఎవరికి ఇచ్చినా ఒకటే. ఒకవేళ ఆ రామచంద్రరావుకి తప్పించి రఘునందన్ రావుకి ఇచ్చిన కానీ కొంత ఆ బీజేపీ పార్టీలో కొంత తగ్గించవచ్చు, వాళ్ళ యొక్క కోపాన్ని కొంచెం తగ్గించవచ్చు. ఎందుకంటే ఈటల రాజేందర్ కాకపోతే రఘునందన్ రావుకి ఇచ్చినది ఉన్నత సామాజిక వర్గం నుంచి ఆయనకి ఇచ్చినది అన్నటువంటి ఒక భావనతో ఉంటారు. కానీ రామచంద్రరావుకే ఇచ్చి అది రామచంద్రరావు వ్యవహారం ఇంకా మాట్లాడదాం దాని తర్వాత. కానీ సరే ఆయనకి ఇచ్చిన తర్వాత మాట్లాడదాం ఆయన వ్యవహార శైలి వ్యవస్థ అంతా. కానీ సరే మొత్తానికైతే ఒక ఈటల రాజేందర్ నోట్లే మనుగొట్టేటువంటి ప్రయత్నం ఏమైనా బీజేపీ పార్టీ చేస్తూ ఉన్నదా, దీని వెనుక చక్రం ఎవరు తిప్పిళ్ళు ఏంది అనేది మనం ఈ అధ్యక్షులు బాధ్యతలు అప్పగించిన తర్వాత చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరొక పక్కన ఈ సంబంధించినటువంటి విషయంలో చాలామంది వ్యక్తులు తెర వెనుక చక్రం తిప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఈటల రాజేందర్కి పదవి రావద్దు అన్నటువంటి భావనతోటి ఆ పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ నేతలంతా కూడా కుట్రలు చేసిండ్రు. ముఖ్యంగా మొన్న వచ్చినటువంటి నేతకి 2 సార్లు పార్టీ టికెట్ ఇచ్చింది. దాని తర్వాత ఆయనకు సముచితమైనటువంటి స్థానం కల్పించింది. మరో పక్కన ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే మేము చాలా రోజుల కానీ పనిచేస్తూ ఉన్నాం, మమ్మల్ని తీసి పాడేసినట్టు కదా ఈయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్టయితే అని చెప్పేసి కొంతమంది అధిష్టానానికి కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఈటలది ఆగిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు. ఒక బిగ్ బ్రేకింగ్. ముఖ్యంగా రేపటి వరకు బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎవరనేది రేపు అఫీషియల్గా ప్రకటిస్తున్నప్పటికీ ఈరోజే బీజేపీ అధ్యక్షుడు ఎవరనేది తేలిపోనుంది. ముఖ్యంగా నామినేషన్ల ప్రక్రియ అయిపోతూ ఉన్నది. ఈ నామినేషన్ల ప్రక్రియ అంటే 2-3 నామినేషన్లు వేస్తే అది రేపటి వరకు మళ్ళీ ఎవరు సంబంధించినటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు వేసేటువంటి ఓట్ల ద్వారా బీజేపీ పార్టీ అధ్యక్షుడిని వీళ్ళని చెప్పేసి ప్రకటిస్తుంది. కానీ ఒకటే ఒక నామినేషన్ వస్తే ఏకగ్రీయంగా ఎన్నికైపోతుంది. సో ఈరోజు ముఖ్యంగా రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచందర్ వైపే మరి బీజేపీ పార్టీ అధిష్టానం మొగ్గు చూపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. చాలా రోజులుగా ఊరిస్తూ వస్తున్నటువంటి బీజేపీ పార్టీ రాష్ట్ర పగ్గాలు ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం, వీళ్ళకిస్తాం, వాళ్ళకిస్తాం అని చెప్పేసి కొన్ని పేర్లని పరిగణలోకి తీసుకున్నటువంటి కేంద్ర నాయకత్వం ఏదైతే ఉందో బీజేపీ పార్టీకి, ఆ నాయకత్వం మరోసారి రామచంద్రరావు వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి రామచంద్ర వైపే ఎందుకు మొగ్గు చూపినట్టు? రామచంద్రరావు వైపు కాకుండా ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి ఒక బీసీ బలమైనటువంటి సామాజిక వర్గాల నుంచి ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి ఎవరైతే
ఈటల రాజేందర్ ఉన్నాడు. సో ఈటల రాజేందర్కి ఆ యొక్క పగ్గాలు ఇవ్వబోతా ఉన్నారు అన్నటువంటి వార్తలు బలంగా వినిపించినాయి. ఇక ఈటల రాజేందర్కి ఎవరు కూడా పోటీ లేరన్నటువంటి భావన కూడా వచ్చింది. కానీ చివరి నిమిషంలో మరి రామచంద్రరావు యొక్క పేరు మరి తెర మీదికి రావడం, అధిష్టానం సైతం కూడా ఆయననే నామినేటెడ్ చేయడం, ఆయననే ఎంపిక చేయడం, ఇదంతా కూడా కొంత బీజేపీ పార్టీలో కొంత కలవరపాటుకు అయితే గురి చేస్తూ ఉంది. ఈటల రాజేందర్ను నమ్ముకున్నటువంటి వ్యక్తులు మరి కొంత ఇప్పటికే అంటే అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయనప్పటికీ ఒక రకమైనటువంటి ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. ఈటల రాజేందర్ రేసు నుంచి అవుట్ అయిపోయిండు అనేది. బీసీలకి సముచితమైనటువంటి స్థానం కల్పిస్తామని చెప్పినటువంటి బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ మరి రాష్ట్ర బాధ్యతలు బీసీకి ఇవ్వకుండా రామచంద్రరావుకి ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది ఇప్పుడు ప్రశ్న. ఒక పక్కన చంద్రబాబు నాయుడు చక్రం తిప్పిండు, లేకపోతుంటే అమిత్ షా చక్రం తిప్పిండు. సో అమిత్ షా యొక్క మాట మోదీ వినలేదు, మోదీ మాట అమిత్ షా. సో ఇట్లా రకరకాలైనటువంటి ప్రచారం సాగుతుంది. కానీ మొత్తానికైతే బీసీ సామాజిక వర్గానికి అయితే కొంత మొండి చేయి చూపెట్టేట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ విలవ సామాజిక వర్గం నుంచే ఉన్నాడు. మరో పక్కన నిన్న మొన్న బీసీ లీడర్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు ఒక బలమైనటువంటి సామాజిక వర్గం, ముఖ్యంగా ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఇచ్చినట్టయితే కొంత పార్టీకి ఉపశమనం ఉంటుందన్నటువంటి భావన చాలామంది వ్యక్తపరిచిండ్రు. ఈసారి బీసీకే ఇస్తారన్నటువంటి భావన కూడా వ్యక్తమైంది. అయితే దీంట్లో రామచంద్రరావుకే ఇవ్వడం వెనుక ప్రధానమైనటువంటి కారణం చాలా ఏళ్లుగా బీజేపీ పార్టీతోటే కలిసి నడుస్తూ ఉన్నాడు. బీజేపీ పార్టీలో అంటే ఉన్నటువంటి ఎటువంటి గొడవలకు పోయేటువంటి వ్యక్తిత్వం కాదు ఆయనది. కానీ ఈ రోజులలో ప్రజలు కోరుకునేది, యువత కోరుకునేది రఫ్ అండ్ టఫ్గా జనాల్లోకి వెళ్ళి ఫైట్ చేసేటువంటి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. దీనికి ఉదాహరణ మొన్న ఏదైతే ఎన్నికల కంటే ముందు, సాధారణ ఎన్నికల కంటే ముందు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బండి సంజయ్ యొక్క వ్యవహార శైలి, బండి సంజయ్ తీరు, బండి సంజయ్ పార్టీని నడుపుతున్నటువంటి ఆ వ్యవహారం పట్ల యువత అంతా బీజేపీ పార్టీ వైపు చూసిరు. చాలామంది ఆయన యొక్క దూకుడు కానీ, ఆయన విమర్శించేటువంటి తత్వం కానీ, ఆయన కొట్లాడేటువంటి ఆ పోరాటం కానీ, వీటన్నిటినీ ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. జనాలకు కావాల్సింది సౌమ్యుడిగా పేరు ఉండడం, ఎలాంటి వివాదరహితుడు అన్నటువంటి పేరు జనాలు కోరుకోవట్లేదు. జనాలు మాస్ లీడర్ని కోరుకుంటున్నారు. జనాలు ఒక మాస్ లీడరే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. ఒక మాస్ లీడరు నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి జనాలు కోరుకుంటా ఉన్నారు. మరి ఆ బీజేపీ పార్టీ మరి ఇంకా ఆ పాత చింతకాయ పచ్చడికి సంబంధించినటువంటి సామెతల్లాగానే వాడితే కొంత బీజేపీ పార్టీ ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రెండో అంశానికి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీకి ఇప్పుడు రామచంద్రరావుని నిలబెడితే అంటే బీజేపీలో 2 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుని మారుస్తారు. సో అధ్యక్షుని మారుస్తున్నటువంటి సందర్భంలో ఈ 2 సంవత్సరాల పీరియడ్ని రామచంద్రరావుకి ఇస్తే నెక్స్ట్ వచ్చేటువంటి ఈ ఎన్నికల మూమెంట్లో మళ్ళీ కొత్తగా బాధ్యతలని ఒక బీసీ సామాజిక వర్గానికి అప్పగిస్తే దాని తర్వాత ఎన్నికలు అయిపోయేంత వరకు ఆయన యొక్క నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు బీసీకి ఇచ్చి మళ్ళీ రెండోసారి ఒకవేళ కనుక మళ్ళీ బీసీ సామాజిక వర్గానికి ఇచ్చినట్టయితే కొంత ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీ పట్ల సీరియస్ అవుతారు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఒక బిగ్ ప్లాన్ కావచ్చేమో. దాని తర్వాత బీసీలకు ఇచ్చినా కానీ ఎన్నికల మూమెంట్లో ఒక బీసీ వాదం ఇంకా బలంగా వినిపించవచ్చు అన్నటువంటి భావనతో ఏమైనా అటువంటి ప్రయత్నం ఏమైనా చేసినది లేదు తెలియాలి. అంతేకాకుండా అమిత్ షా యొక్క ఆశీర్వాదాలు ఈటల రాజేందర్ వైపు ఉన్నాయి. ఈటల రాజేందర్ వాళ్ళ ఫాదర్ చనిపోతే నేరుగా అమిత్ షా వచ్చి ఆ రోజే హామీ ఇవ్వడం జరిగింది అటువంటి వ్యాఖ్యలు కూడా వచ్చినాయి. అటువంటి సిచ్యువేషన్ కూడా చూడడం జరిగింది. ఈటల రాజేందర్ వైపే అమిత్ షా ఉంటాడు అనేది చాలా మందికి తెలిసినటువంటి నగ్న సత్యం. కానీ మరి ఈ పాచికలు మరి పారలేదా, మరి వేటిని బేరీజు వేసుకొని ఈ యొక్క నియామకాన్ని చేసినది చూడాలి. ఒక పక్కన కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి వ్యక్తిగా ఈటల రాజేందర్కు పేరున్నది. అలాగే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకు కొంత బీజేపీ పార్టీలో ప్రయారిటీ ఇస్తుంది. బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఏబీవీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కొంత ఎక్కువగా పార్టీలో ప్రాధాన్యత ఇస్తుంది. మరి ఇప్పుడు ఈటల రాజేందర్ ఏమో వచ్చింది బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిండు. దాని తర్వాత అంతకంటే ముందు మంత్రిగా పనిచేసిండు. ఉద్యమ స్వభావం, ఉద్యమంలో పాల్గొన్నటువంటి నేపథ్యం, ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి ఈటల రాజేందర్ వైపు మాత్రం ఆయన బీజేపీ పార్టీ వెళ్ళలేదన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఆయనకు ఉన్నటువంటిది ఒక రకంగా ఆయనకు వివిధ పార్టీలలో పనిచేస్తూ ఉద్యమంలో తన యొక్క పాత్రని
సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ఒక పక్కన ఆర్థిక బలంతో పాటు అంగబలం ఉన్నది. అలాగే ఆయన కుల బలం కూడా ఆయనకు కలిసి వచ్చేటువంటి అంశం. కానీ మరి బీజేపీ పార్టీ మొన్న జరిగినటువంటి ఎన్నికల కంటే ముందు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మార్చి కిషన్ రెడ్డికి ఇవ్వడం ఇది చాలా పొరపాటు అయిపోయింది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అంటే ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పార్టీ కానీ రేపు బీసీ వాదాన్ని కేవలం వాడుకోవడం కోసం మాత్రమే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ గెలవదు అన్నటువంటి ఆ భావనతోంటే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని ఒక బీజేపీ పార్టీకి ముఖ్యమంత్రిగా నేను ఒక బీసీ లీడర్ని బీసీ నేతనే మేము ముఖ్యమంత్రిగా పెడదామని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తారు. రేపు ఒకవేళ నిజంగా బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి కనుక ఉన్నట్టయితే ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు బీసీ వర్గాలకు ముఖ్యంగా వాళ్ళకు అంటగట్టొచ్చు కదా. కానీ బీసీ వర్గాలకు ఇవ్వకుండా ఈ విధమైనటువంటి దానికి పాల్పడినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇది నిజంగా ఈటల రాజేందర్ వర్గం అయితే మాత్రం సహించుకోవట్లేదు, జీర్ణించుకోవట్లేదు.